హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు ఈ వీడియోలో మార్నింగ్ 5:30 నుంచి ఈవినింగ్ 5:30 వరకు నేను చేసుకున్న పనులు మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. మీ అందరికీ వీడియో నచ్చినట్లయితే ఎప్పటిలాగే మన ఛానల్ సపోర్ట్ చేయండి. కొత్త వాళ్ళైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే వీడియోని స్కిప్ చేయకుండా చూసి నన్ను ఎంతగానో సపోర్ట్ చేస్తారని చెప్పేసి ఈ వీడియోకి నేను 500 లైక్స్ని ఎక్స్పెక్ట్ చేస్తున్నానండి. మీకు అందరికీ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, ఓ మంచి కామెంట్ చేయండి. మన ఛానల్ మెంబర్షిప్ తీసుకోండి. ఈ మెంబర్షిప్ తీసుకోవటం వల్ల యూజ్ ఏంటి అంటే మీరు పెట్టిన ప్రతి కామెంట్ నాకు వస్తుంది, నేను పెట్టిన ప్రతి వీడియో మిమ్మల్ని రీచ్ అవుతుంది. ఓకేనా? ఇక నెక్స్ట్ వీడియోలోకి వచ్చేస్తే ఎప్పుడైతే తొందరగా లేచి పనులన్నీ కంప్లీట్ చేసుకొని బయట పనులు ఏమన్నా ఉన్నాయి చేసేసుకుందాం అనుకుంటామో ఆ రోజే కరెక్ట్గా లేట్ అవుతుందండి. ఈరోజు అయితే కనుక నేను లేచి నా మార్నింగ్ రొటీన్ అంతా కంప్లీట్ అయ్యేపాటికి 5:30 అయిపోయింది. ఇంకా ఫాస్ట్గా దేవుడికి పూలన్నీ కోసుకొని దేవుడు పూజ చేసుకొని మిగతా పనులన్నీ స్టార్ట్ చేద్దాం అనుకున్నాను. అవునండి, నాకు ఒక విషయం చెప్పండి. మీలో చాలామంది అక్క మిమ్మల్ని నేను ఫాలో అవుతున్నాను, మిమ్మల్ని చూసి మేము చాలా నేర్చుకుంటున్నాము అని చెప్తున్నారు కదా. నన్ను చూసి మన వీడియోస్ చూసి ఫాలో అవుతున్న వాళ్ళల్లో మార్నింగ్ 5 కల్లా లేచి ఇలా పనులు కంప్లీట్ చేసుకున్న వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఉంటే కనుక తప్పకుండా కామెంట్ చేయండి. అలా ఫాలో అవుతున్నా ఇలా మీరు కామెంట్ చేసినా సరే నాకు ఎంతో మోటివేషన్గా ఉంటుంది. ఇక నెక్స్ట్ ఇప్పుడైతే కనుక మన ఇంట్లో పూసిన పువ్వులతో ఇక దేవుడికి పూజ చేసేసుకొని మిగతా పనులు అనేవి చాలా ఫాస్ట్గా కంప్లీట్ చేసుకోవాలండి. ఎందుకంటే ఈరోజు కొద్దిగా 10:30, 11 ఆ టైంలో బయటికి వెళ్దాము అనుకుంటున్నాను. ఎందుకో కూడా ఆ టైంలో నేను చెప్తాను. మన ఛానల్ మెంబర్షిప్ అన్నా కదండి, అది ఫస్ట్ మెంబర్షిప్ తీసుకుంది మన ఛానల్. అంటే ఫస్ట్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంది ఎవరో నాకైతే తెలియదు, కానీ ఆ మెంబర్షిప్ ఫస్ట్ మన ఛానల్కి తీసుకుంది మాత్రం హైమావతి గారండి. థ్యాంక్ యూ సో మచ్ హైమావతి గారు. ఇది నేను మీరు తీసుకున్నప్పుడే చెప్దాం అనుకున్నాను, టాపిక్ రాలేదు కాబట్టి నేను చెప్పలేదు. థ్యాంక్ యూ సో మచ్. ఇంకా మిగతా వాళ్ళు కూడా తీసుకున్నారు. యూట్యూబ్ ఇచ్చిన మనీ ఆప్షన్స్లో నేను చాలా లీస్ట్ ఆప్షన్ అనేది తీసుకున్నానండి. అది కూడా 29 రూపీస్దే పెట్టాను నేను. మీకు ఇంట్రెస్ట్ ఉంటే కనుక మన ఛానల్ మెంబర్షిప్ తీసుకోండి. ఇలా మెంబర్షిప్ తీసుకోవటం వల్ల మన ఛానల్ గ్రోత్కి ఎంతో హెల్ప్ అవుతుంది. నేను పెట్టిన ప్రతి వీడియో మీకు రీచ్ అవుతుంది. అలానే మీరు పెట్టే ప్రతి కామెంట్ కూడా నాకు ఫస్ట్, అంటే నేను చూసే వాటిలో ఫస్ట్ నాకు కనిపిస్తుంది. ఇంకా మార్నింగ్ పూజ మొత్తం అయిపోయిన తర్వాత చాలా ఫాస్ట్గా పిల్లలకి లంచ్ బాక్సెస్ కూడా రెడీ చేసి ఇచ్చేసాను. యాక్చువల్గా ఇప్పుడు జరిగే ప్రాసెస్ మొత్తం నేను వీడియో తీద్దాం అనుకున్నాను, కానీ టైం చాలక ఆ వీడియోని స్కిప్ చేసేసి అంటే ఆ టైంని స్కిప్ చేసేసి ఇక్కడి నుంచి నేను మళ్ళీ వీడియోని స్టార్ట్ చేశాను. ఇక పిల్లలు స్కూల్కి వెళ్ళిపోయిన తర్వాత ఇంట్లో చిన్న పనులు ఉంటే అవి కంప్లీట్ చేసుకొని నేను కూడా టిఫిన్ చేసేసి ఇక నేను బయటకు వెళ్ళాలనే కదా, కరెక్ట్గా 11:45 ఆ టైంలో బయలుదేరాను. నేను కరెక్ట్గా బయట పనులు చూసుకొని రిటర్న్ ఇంటికి వచ్చేటప్పుడు ఇక్కడ ఈ పనులు అనేది స్టార్ట్ చేసిందండి పెద్దమ్మాయి. ఈ వీడియో నేను గురువారం షూట్ చేసే కదా. శుక్రవారం అంటే రేపు శుక్రవారం అనగా బిల్డింగ్లో పైనుంచి కింద వరకు మెట్లు శుభ్రంగా కడిగేస్తుంది తను. బిల్డింగ్ పైనుంచి కింద వరకు పాపం తను ఒక్కతే కడుగుతుంది. ఇక నేను అంటే మన మెట్ల వరకు కొద్దిగా హెల్ప్ చేసినట్టుగా ఉంటుంది అని చెప్పేసి వాటర్ అయితే పోసేసాను. తను శుభ్రంగా కడిగేసింది. కాకపోతే అక్కడితో అయిపోయిన తర్వాత నేను బయటకు వెళ్ళానని చెప్పాను కదా, ఈ డ్రెస్సెస్ తీసుకోవటానికి రండి, మాకు తెలిసిన వాళ్ళ పాప దగ్గరికి వెళ్దాం అనుకున్నాము, నేను మా తోటికోడలు. ఇక అంటే ఆ పాపను కలవడానికి వెళ్ళినప్పుడు తనకి డ్రెస్సెస్ తీసుకుందాము అని చెప్పేసి నేను వెళ్ళాను. ఎలా నేను వెళ్తున్నా కాబట్టి తను కూడా తీసుకోమంది. ఇద్దరికి కలిపేసేసి ఆ పాప కోసం ఈ డ్రెస్సెస్ తీసుకున్నాము. ఏదైనా సరే నేను బయట కొన్నప్పుడు ఇంటికి వచ్చి మాత్రం వెంటనే చూసే అలవాటు ఉంటుందండి నాకు. ఇక శారీస్ అలాంటివి కొంటే కనుక కంపల్సరీగా ఒకసారి ట్రైల్ వేస్తాను ఇంటికి వచ్చి కూడా.
మీలో ఎంతమందికి ఈ అలవాటు ఉంది? డ్రెసెస్ కొన్నా, శారీస్ కొన్నా, లేదా ఏమైనా బ్యాంగిల్స్ కానీ, జ్యువెలరీస్ కానీ ఏమన్నా కొన్నా సరే నేను ఇంటికి వచ్చి ఒకటికి 2 సార్లు మాత్రం చూసుకుంటాను. ఎందుకో నాకు అలా చూసుకుంటే ఒక చిన్న హ్యాపీనెస్ మాత్రం ఉంటుంది. అంటే నాకు ఇష్టమైనవి నేను కొనుక్కున్నాను కదా! అవి ఎలా ఉన్నాయని చెప్పేసి చూస్తూ ఉంటాను. ఇక ఈ పాపకి డ్రెసెస్ తీసుకున్నా కదా! ఒక్కసారి క్లియర్‌గా కూడా చూయిస్తాను. కానీ నాకు బాగా నచ్చినయి. ఇద్దరు మగపిల్లలే కాబట్టి వాళ్ళకి ఎప్పుడు ప్యాంట్ షర్ట్సే కొంటూ ఉంటా కదా! కానీ ఈ షాపింగ్ మాత్రం భలే అనిపించింది. తర్వాత మన ఫ్యామిలీ మెంబర్ దివ్య గారు మిమ్మల్ని ఒక క్వశ్చన్ అడగమన్నారండి. అదేంటి అంటే మన ఛానల్ చూసేది అందరూ లేడీసే కాబట్టి లేడీస్‌కి ఎక్కువగా జ్యువెలరీస్ అంటే ఇష్టం కదా! వాళ్ళకి ఏ జ్యువెలరీ ఇష్టమో ఒక మెసేజ్ చేయమనండి. నాకైతే కనుక బ్లాక్ బీడ్స్ ఇష్టము అన్నారు. ఆవిడ అడిగారు కదా! ఇక ఎందుకు ఆలస్యం, మీరు కూడా ఆమెకి రిప్లై ఇస్తారని అనుకుంటున్నాను. నేనైతే ఇచ్చేస్తున్నాను. దివ్య గారు, నాకైతే కనుక బ్యాంగిల్స్ అండ్ రింగ్స్ ఇష్టం అండి. అంటే ఉంగరాలంటే చాలా ఇష్టం. మీ అందరికి కూడా ఏవేవి ఇష్టమో ఆవిడ అడిగిన క్వశ్చన్కి చక్కగా ఒక చిన్న మెసేజ్ చేయండి. ఎంత పనున్నా సరే ఈ పని మాత్రం చూసుకొని మిగతా పనులు అనేది స్టార్ట్ చేస్తున్నాను. ఇక ఇప్పటికే టైం కూడా 1:30 అయిపోతుంది. ఇక భోంచేసేసి పిల్లలకి ఈవినింగ్ వాళ్ళు వచ్చేపాటికి ఈరోజు పానీపూరి చేసి పెట్టమన్నారు. ఇది కూడా ఎప్పటినుంచో అడుగుతున్నారు. ఇక వాళ్ళ కోసం పానీపూరి చేద్దామని చెప్పేసి కొద్దిగా పచ్చిశనగపప్పు నానబెట్టేసి చింతపండు కూడా శుభ్రంగా కడిగి నానబెట్టేశాను. ఇక ఈవినింగ్ వాళ్ళకి పానీపూరి ప్రిపేర్ చేయడానికి ముందుగానే నేను శనగలు, చింతపండు నానబెట్టేశాను కదా! ఇంకా ఇవైతే కనుక డ్రై ఫ్రూట్స్ లడ్డు అలానే సున్నుండలు ప్రిపేర్ చేయడానికి ముందుగానే ఇవన్నీ నేతిలో వేయించేసేసి బెల్లం కూడా కోరి ఇలా పక్కన పెట్టేసేసి ఇప్పుడైతే కనుక మినుములు వేయిస్తున్నాను. పానీపూరి కోసం ముందుగా ఈ పూరీల్ని వేయించేసేసి పక్కన పెట్టేసుకుంటాను. ఇది పెట్టుకుంటే గనక సగం పని అయిపోయినట్టుగానే అనిపిస్తుంది. అందుకని ముందుగా బయట నుంచి అంటే రెడీమేడ్ పానీపూరీస్ ఉంటాయి కదా! అవి తెచ్చేసేసి ముందుగా ఫ్రై చేసేసి వీటిని పక్కన పెట్టేసుకుంటున్నాను. ఎప్పుడైనా సరే వీటిని అంటే పూరీల్ని వేయించేటప్పుడు గరిటెని పూరీల మీద పెట్టి రౌండ్గా తిప్పుతుంటే అన్ని వైపులు చక్కగా రౌండ్గా నీట్గా ఫ్రై అవుతుంది. పానీపూరి చేయాలంటే ఆ ప్రాసెస్ చాలా పెద్దది, చాలా కష్టం అనిపిస్తుంటుంది. అంతగా ఇంట్రెస్ట్గా చేయాలి అన్నా సరే, కానీ చేసే పద్ధతిలో చేస్తూ కొద్దిగా ప్లానింగ్గా చేస్తే మాత్రం ప్రాసెస్ అనేది చాలా ఈజీ అండి. ముందు పూరీస్ని వేయించి పక్కన పెట్టేసుకుని తర్వాత ఇందాక పప్పు నానబెట్టాం కదా, దాన్ని శుభ్రంగా కడిగేసేసి దాంతోపాటు బంగాళదుంపలను కూడా వేసేసి పాలలో వేసి పెట్టేస్తే కనుక అవి చక్కగా ఉడికిపోతాయి. దానికోసమే నేనైతే కనుక ఇప్పుడు ఈ శనగపప్పుని శుభ్రంగా కడిగేసేసి ఒక చిన్న కుక్కర్లో వేసేసి అంటే బంగాళదుంపలతో సహా వేసేసి ఈ శనగపప్పుని ఇక ఉడకబెట్టేస్తాను. కానీ కొన్ని ఊరుల్లో కొంతమంది శనగలతో ఈ పానీపూరి చాట్ అనేది చేస్తారంట. నేనైతే కనుక టేస్ట్ కూడా చేయలేదండి. ఈ శనగపప్పుతో చేసిందే నాకు అలవాటు, కానీ దీంతో కూడా చాలా బాగుంటుంది. ఒకసారి మీరు ట్రై చేసి చూడండి. ఈ శనగపప్పుతో పాటు బంగాళదుంపలు కూడా శుభ్రంగా కడిగేసేసి వీటితో పాటు ఉడకబెట్టేస్తాను. కానీ పానీపూరి ప్రాసెస్ అనేది నేను ఫుల్గా చూపించలేదండి. మీకు ఈ ప్రాసెస్ చాలా సింపుల్గా ఫుల్గా చూడాలి అంటే కనుక డిస్క్రిప్షన్లో వీడియో లింక్ ఇస్తాను, ఒకసారి మీరు చెక్ చేయండి.
ఈ డ్రై ఫ్రూట్స్ లడ్డూకి నేను బెల్లం కానీ షుగర్ కానీ ఏది వాడనండి. వీటన్నిటిని నేను నేతిలో ఫ్రై చేశా కదా, చేసిన తర్వాత ఇప్పుడు ఈ డేట్స్ మీద పైన లేయర్ మొత్తం తీసేసి ఈ డ్రై ఫ్రూట్స్లో మొత్తం వాటిని మిక్స్ చేసేసి లడ్డూగా ప్రిపేర్ చేసేస్తాను. నేనైతే కనుక నన్ను అందరూ అడుగుతూ ఉంటారు, అక్క మీరు డేట్స్ ఏ కంపెనీ తెప్పిస్తారు అని చెప్పి. ఇవైతే కనుక కీమా డేట్స్ అండి, చాలా ఫ్రెష్గా చాలా బాగుంటాయి. డీమార్ట్లో కూడా ఉంటాయి, అలానే మోరల్లో ఉంటాయి. దీని రేట్ వచ్చేసి 175 అనుకుంటా, కానీ చాలా ఫ్రెష్గా ఉంటాయండి. దీనికంటే కూడా నటరాజ్ కంపెనీ అని ఉంటుందండి, అవైతే కనుక మోడల్లో మాత్రమే దొరుకుతాయి. అవి కూడా అంటే దీనికంటే కూడా అది ఒక 10% 20% అవి ఇంకా చాలా బాగుంటాయి. అవి లేనప్పుడు అంటే ఈ బాక్స్ లేనప్పుడు ఈ కీమా డేట్స్ తెప్పిస్తాను. నేనైతే కనుక ఈ రెండు వాడతాను. ఇప్పుడు ఈ డేట్స్ మీద పైన పీల్ ఉంటుంది కదా, దాన్ని తీసేసి లోపల గింజ కూడా తీసేసి ఇప్పుడు నేను ఈ డ్రై ఫ్రూట్స్ లడ్డూకి వీటిని యూస్ చేసుకుంటాను. అంటే డ్రై ఫ్రూట్స్ లడ్డు అంటే దీంట్లో నేను వాడింది గుమ్మడి గింజలు, పుచ్చగింజలు, వాటితో పాటు నువ్వులు కూడా వాడానండి. ఇవన్నీ సన్న మంట మీద చక్కగా నెయ్యి వేసేసి లైట్గా ఫ్రై చేశాను. ఎక్కువ కూడా ఫ్రై చేయకూడదండి, ఎక్కువ ఫ్రై చేస్తే కనుక గింజలు మాడిన వాసన వస్తాయి. అందుకని నెయ్యి వేసేసి కొద్దిగా అంటే లైట్గానే కలర్ చేంజ్ అయ్యేటట్టుగా ఫ్రై చేసుకోవాలి. గ్యాస్ కట్ పాడైంది అనుకుంటా, విజిల్ అయితే రాలేదు, బహుశా ఇవైతే కనుక ఉడికిపోయి ఉండొచ్చు. ఇప్పుడు ఉన్నట్టు లక్ష్మి గారు మీకే చెప్తున్నారండి, మన పిల్లలు ఇవి పుచ్చగింజలు అలానే గుమ్మడి గింజలు తింటలేదు అంటున్నారు కదా, ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. గుమ్మడి గింజల్ని బాగా మెత్తగా మిక్సీ చేయకుండా ఒక్కసారి కొద్దిగా కచ్చాపచ్చాగా గ్రైండ్ చేసేసి తీసేసుకోండి. అలానే పుచ్చగింజలు కూడా లైట్గానే గ్రైండ్ చేయండి, బాగా మెత్తగా పౌడర్ లాగా చేయకండి. వీటితో పాటు మీకు కావాలంటే దీంట్లో బాదం, జీడిపప్పు, పిస్తా ఏ పప్పులనైనా సరే ఇలానే గ్రైండ్ చేసేసి వేసుకోండి. నువ్వులైతే నేను నేతిలో వేయించానండి, వీటినైతే కనుక నేను గ్రైండ్ చేయట్లేదు, చాలా సన్నగా ఉన్నాయి కదా, చక్కగా అది కాక ఫ్రై అయినాయి కాబట్టి కొద్దిగా కరకరలాడుతూ బాగుంటాయి. అందుకని ఇక వాటిని డైరెక్ట్గా వేసేసి ఇందాక నేను పీల్ తీసి గింజ తీసిన డేట్స్ ఉన్నాయి కదా, వాటిని మొత్తం దీంట్లో వేసేసి మెత్తగా కలిపేసేసి ఇక చిన్న చిన్న ఉండలు చేయటమేనండి. చాలా సింపుల్ ప్రాసెస్ అండి, కానీ అంటే కొద్దిగా ఫ్రై చేయటం టైం పడుతుంది, కానీ ఇవి అంటే ముఖ్యంగా వీటితో పిల్లలకి ఇలా లడ్డూ చేసి పెట్టండి, వాళ్ళకి హెల్త్కి చాలా మంచిది. ఇప్పుడు దీని మొత్తాన్ని ఉండలుగా ప్రిపేర్ చేసేటప్పుడు చేతికి కొద్దిగా నెయ్యి రాసుకొని చేయండి. అంటే ఇవి మొత్తం అంటే నువ్వులు ఎక్కువగా చేతులకి అంటకుండా చక్కగా నీట్గా ఉంటే చేయటం కూడా చాలా సింపుల్ ప్రాసెస్లో అయిపోతుంది. అలానే దీంట్లో బాదం, జీడిపప్పు వేసినా కూడా టేస్ట్ చాలా బాగుంటుంది. కాకపోతే నేను కిస్మిస్, బాదం, డేట్స్ ఇవన్నీ నైట్ పిల్లలకి నానబెట్టి నేను మార్నింగ్ ఇస్తాను కాబట్టి అవి వీటిలో కలపలేదు. కానీ చాలా హెల్తీ అండి, ముఖ్యంగా ఆడపిల్లలకైతే కనుక అంటే 10 to 15 years పిల్లలకి పెట్టండి, వాళ్ళకి చాలా బలం అండి. ముఖ్యంగా దీన్ని మనం తిన్నా కూడా మనకు చాలా మంచిదండి. మీరు కూడా ఇంట్లో చక్కగా చేసుకొని పిల్లలతో పాటు మీరు కూడా తినండి. పిల్లలే తినాలి, పిల్లలకే పెట్టాలి అని కాకుండా మీరు కూడా తినండి. వీటితో పాటు సున్నుండలు కూడా ప్రిపేర్ చేద్దాం అనుకున్నాను, కానీ నాకు టైం కుదరలేదు కదా, టైం చాలలేదు. పిల్లల స్కూల్ నుంచి వచ్చే టైం కూడా అయిపోతుంది కదా, అందుకని ఇప్పుడైతే కనుక ఈ సున్నుండలు బెల్లం తీసి పక్కన పెట్టేసి రేపు మార్నింగ్ ప్రిపేర్ చేద్దాం అనుకుంటున్నాను. అది కూడా నెయ్యి కూడా కొద్దిగానే ఉంది, నెయ్యి కరగబెట్టేసేసి రేపు మార్నింగ్ ప్రిపేర్ చేద్దాం అనుకుంటున్నాను. ఇంట్లో అయితే కనుక కొద్దిగా పిల్లలు వచ్చేసారు, చాలా హడావడిగా ఉంది. అందుకని ఇక సున్నుండలు కూడా చేయడం ఆపేసేసి వాళ్ళ కోసం ఇక పానీపూరి ప్రిపేర్ చేద్దాం అనుకుంటున్నాను. ఇవైతే కనుక పిల్లలకి నేను స్నాక్స్ బాక్స్లో రోజుకొక
లడ్డు ఇస్తూ ఉంటాను. ఇక ఇప్పుడైతే కనుక వాళ్ళు ఫ్రెష్ అయిపోతున్నారు. పానీపూరి అనేది ప్రిపేర్ చేస్తున్నాను. ముందుగా చింతపండు నేను నానబెట్టా కదా, ఆ చింతపండు రసంలో కొద్దిగా వాటర్, కొద్దిగా షుగర్ వేసేసిన తర్వాత కొత్తిమీర, పుదీనా 2 మిక్సీ పట్టేసేసి దాన్ని కలిపేశాను. తర్వాత దీంట్లో కొద్దిగా గరం మసాలా, అలానే కారం, సాల్ట్ మొత్తం వేసేసి ఒక్కసారి కలిపేశాను. నేను ఆర్చి చికెన్ మసాలా అంటారు చూసారా, అది వేసానండి. టేస్ట్ బాగుంటుంది. ఒకసారి మీరు ట్రై చేసి చూడండి. పానీపూరిలోకి పానీ అయితే రెడీ అయిపోయినాయి కదా, అలానే పూరీస్ని కూడా మార్నింగే వేయించి పక్కన పెట్టేసుకున్నాను. ఇప్పుడైతే కనుక కర్రీ కూడా చేసేసాను. ఈ కర్రీ ప్రాసెస్ అనేది నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి, చాలా బాగుంటుంది. అలానే ఈ వీడియో మీ అందరికీ నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. వచ్చిన లైక్ చేయండి. మీరు ఇచ్చే ప్రతి కామెంట్, ప్రతి లైక్ నాకు ఎంతో మోటివేషన్గా ఉంటుంది. మన ఫ్యామిలీ మెంబర్స్ అయితే మన ఛానల్ని సపోర్ట్ చేయండి. కొత్త వాళ్ళైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో ఇంకెవరికైనా హెల్ప్ అవుతుంది అనుకుంటే కనుక తప్పకుండా ఈ వీడియోని షేర్ చేయండి. మరో మంచి వీడియోతో నెక్స్ట్ సండే, ఓకే ట్యూస్డే కాదు సండే కలుద్దాం. అప్పటి వరకు